హలో అండి. దోసలు ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా 3 పప్పుల దోసలు వేసుకోండి. తినడానికి చాలా బావుంటాయి. అలాగే హెల్తీ కూడా అనమాట. సో, మనం ముందుగా ఒక కప్పు మినపప్పు, పచ్చిశనగపప్పు, పెసరపప్పు అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే రైస్ తీసుకొని వీటన్నిటిని బాగా కడిగి ఒక 5 అవర్స్ అయితే నానబెట్టుకోండి. 5 అవర్స్ తర్వాత వీటన్నిటిని ఒక మిక్సీ బౌల్‌లో ట్రాన్స్‌ఫర్ చేసుకొని ఒక 3 పచ్చిమిరపకాయలు, అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే కొంచెం ఉప్పు, అలాగే ఒక ఇంచు అల్లం ముక్క కూడా వేసుకొని కొంచెం మనకి దీనికి తగినన్ని వాటర్ అయితే పోసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. ఆ తర్వాత దీనంటిని కూడా మిక్సీ చేసుకున్న పిండినంతా కూడా ఒక బౌల్‌లో ట్రాన్స్‌ఫర్ చేసేసుకొని ఒక 20 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోండి. ఆ 20 మినిట్స్ తర్వాత ఇక స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని నార్మల్ దోస పిండి ఎలా అయితే కలుపుకుంటామో ఒకవేళ వాటర్ తక్కువైతే వాటర్ పోసుకొని కలిపేసుకోండి. ఆ తర్వాత దోస ప్యాన్ మీద పిండి వేసేసుకొని దోసలా చేసుకొని తీసుకోండి. చాలా బావుంటుందండి. డెఫినెట్‌గా ట్రై చేయండి. హెల్తీ కూడా అనమాట. సో, ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.